నిన్నైతే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఆయన. సో ఆ ట్వీట్‌కి అర్థం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారి రిప్లైకి అర్థం ఏంటి? ఏముండే అవకాశం ఉంది ట్వీట్? అన్ఎక్స్పెక్టెడ్గా హృతిక్ రోషన్ తారక్ని ట్యాగ్ చేస్తా ఒక ట్వీట్, ఒక అద్రిపోయే సంథింగ్ రాబోతుంది అని. సో అందరు దాన్ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ గుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు వచ్చారు ఇందులోకి. వాళ్ళు అంటే ఫ్యాన్స్ కన్నా రావాల్సిన వాళ్ళకన్నా రెడీగా ఉంటారు. మొన్న దేవర ఫంక్షన్కి వచ్చినట్టు ఎట్లా వస్తారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. సడన్గా వచ్చేసి హృతిక్ రోషన్ గారు తారక్ని ట్యాగ్ చేస్తా పోస్ట్ పెట్టాడు. ఇది పెట్టి 3 గంటలు కావస్తుంది, ఇప్పుడు 3:30, ఇంకాసేపు అయితే 4 గంటలు. తారక్ దానికి రెస్పాండ్ ఇవ్వలేదు. హృతిక్ రోషన్ అవమానించిన తారక్కు అని చెప్పేసి విపరీతమైన ట్రోల్స్ చేశారు. ఇదేంట్రా బాబు అంటే ఇట్లా పెట్టిన వెంటనే ఎప్పుడెప్పుడు ట్వీట్ పెడతాడని చూడరు కదా. ఏదో పెట్టి ఆయన కూడా ఒక సర్ప్రైజింగ్గా పెట్టాడు. సరే మెల్లిగా తెలుస్తుంది కదా అని చెప్పి తను ఎక్కడో ఏ జర్నీలోనో షూట్లోనో ఎక్కడో ఉన్నాడు. ఇంకా దానికి రెస్పాండ్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. సరే పెట్టాడు, దానికి కూడా ఆయన అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇప్పుడు హృతిక్ రోషన్ గారి పిఆర్ టీము, జూనియర్ ఎన్టీఆర్ గారి పిఆర్ టీమే కదా వీళ్ళు సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తే, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తారా అని డౌట్ ఉంది. నీ పిఆర్ టీమ్ హ్యాండిల్ చేసినప్పటికీ సమాచారం నీకు చేరవేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ మోగుతుంది, చాలా అర్జెంటు, నువ్వు ఆ టైంలో వాష్రూమ్లో ఉన్నావు, రావడానికి 1 అవర్ పట్టింది, ఓకేనా. ట్వీట్ పెట్టి గంట అయింది, అయినా సరే మీరు పట్టించుకోలేదు అంటే తప్పు కదా. ఇట్లాంటి గ్యాప్స్ ఉంటాయి. కాసేపు రెస్ట్ తీసుకోవడాలు ఉంటాయి, ఫ్లైట్ జర్నీలో ఉంటాయి. ఫ్లైట్ జర్నీ అయితే 2 అవర్స్ ఫోన్లు స్మాష్, ఇంకేం ఉండదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే పెట్టిన వెంటనే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, మీ టీములన్నీ ఏం చేస్తారని ఎప్పుడు ఎవరిని అనకూడదు. ఇమీడియట్ రెస్పాన్స్లు అసలు కోరుకోకూడదు. దేనికైనా సరే టైం పడుతుంది. అండ్ నౌ వాట్ హ్యాపెన్, మరి రానున్న రోజుల్లో ఏముందని ఎదురు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. మరి ఎన్టీఆర్ బర్త్డే అయినప్పుడు ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ బర్త్డేకి అట్లీతో సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అని అనౌన్స్మెంట్లు చేసేసారు. నిన్న విజయ్ దేవరకొండ బర్త్డేకి కూడా అదిరిపోయే గ్లిమ్స్లు రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇట్లా ఉండబోతుంది, వీళ్ళతో వాళ్ళతో ఉన్నాయని. మరి ఇట్లాంటిది ఎన్టీ రామారావు గారి బర్త్డే రీసెంట్గా వాళ్ళ అదే ఎన్టీఆర్ పేరుతో ఒక పిల్లోని లాంచ్ చేశారు. ఫ్యామిలీ మొత్తం వచ్చింది అక్కడికి. అండ్ అప్పుడెప్పుడో జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు అట్లా షూట్లకి మధ్యలోకి రాకండి, నేను కలవలేను, ఇబ్బందిగా ఉంది, త్వరలో ఒక బహిరంగ సభ పెట్టి మీ అందరితో మాట్లాడతాను, మీరు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తాను అని చెప్పి కూడా ఆల్మోస్ట్ 2-3 నెలలుగా వస్తుంది. ఇన్ని ఎదురు చూపుల మధ్య ఏముంది అంటే ఓవరాల్గా బర్త్డే రోజు అన్నిటికీ క్లారిటీలు వస్తాయి అని వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ వెయిట్ చేసే క్రమంలో ఇప్పుడు హృతిక్ రోషన్ ఎందుకు పెట్టాడు ట్వీట్ అంటే వీళ్ళిద్దరు కలిసి వార్ సినిమా చేస్తున్నారు. సో ఎన్టీఆర్ బర్త్డేకి వార్ 2కి సంబంధించి ఒక అదిరిపోయే గ్లిమ్స్, అంటే ఇతని మీద చుట్టినటువంటి రీల్ని రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక వార్త ఉంది. కాకపోతే దీంట్లో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎన్టీఆర్ బర్త్డేకి హృతిక్ రోషన్ రీల్ వదిలి హృతిక్ రోషన్ బర్త్డేకి ఎన్టీఆర్ రీల్ వదులుదామని కూడా ఆ మేకర్స్ అనుకొని ఉంటారు. అదొక సర్ప్రైజ్. వాట్ ఎవర్, ఒక సందర్భం కావాలి మా సినిమా గురించి చెప్పుకోవడం. అంటే లైక్ ఇప్పుడు RRRలో రామ్ చరణ్కి ఎన్టీఆర్కి ఎలా నా తమ్ముడు నాన్న రామ్, ఎస్ అట్లా కూడా ప్లాన్ చేయొచ్చు. అందుకని చెప్పేసి ఫ్యాన్స్ అందరు మాత్రం అరే మా ఎన్టీఆర్ని ఏదో చూపించబోతున్నారు, అసలు ఏం జరుగుద్దో అని. లాస్ట్ టైం కూడా ఇట్లాగే మా చుట్టమల్లే సాంగ్ వచ్చినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఆ పిల్లేమో అటు ఇటు ఎగురుతుంది, ఈయనేమో ఇలాగే ఉన్నాడు. అండ్ ఎందుకు అలా ఉన్నాడు దేవరలో, అసలు ఎన్టీఆర్ ఎందుకు ముక్కు దిప్పట్ల మూతి దిప్పట్ల అంటే దానికి సినిమాలో సమాధానం దొరికింది, అయ్యి పాపం ఆయన అమాయకుడు అని. అట్లా ఏదో ఒక వెళ్తుంటుంది ఫ్యాన్స్కి ఎప్పుడైనా సరే. అండ్ నెక్స్ట్ దేవర ముందు నుంచి ఇప్పటివరకు దాదాపు సంవత్సరం నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కలుసుకోలేదు. ఇప్పటివరకు కలుసుకోలే. ఎందుకు అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో అయ్యింది, అప్పటి నుంచి సో కొన్ని కారణాలు. ఎప్పుడో ఎన్టీఆర్ గారి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్న వాళ్ళకి డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంత నుంచి అండ్ పోనీ పార్కేత్లో జరిగిన ఆఫ్టర్ పార్టీలో ఏమన్నా చెప్తాడా అనుకుంటే ఎవరో కొత్త క్యారెక్టర్ గురించి చెప్పి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలా. అన్నిటికీ ఆన్సర్స్ కావాలి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే అభిమానులు వరల్డ్ వైడ్గా ఉన్నారు చెప్పాలి అంటే, బికాజ్ హీఈస్ ద మోస్ట్ వాంటెడ్ యాక్టర్ ఇక్కడ. ఇప్పుడు మన దాదాసాహెబ్ ఫాల్కే లాంటి
క్యారెక్టర్లు వెతుక్కుంటూ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాయి అంటే తను మాత్రం మోయగలడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ సంబంధించి ఏదైనా టైటిల్ లాంటిది రిలీజ్ చేయొచ్చా ఎక్స్పెక్ట్? దాదాసాహెబ్కి యాక్చువల్గా ఏంటంటే ఎన్టీఆర్తో రాకపోవచ్చు మోస్ట్లీ, అది రాజ్ కుమార్ హిరానీ అండ్ మన అమీర్ ఖాన్ ప్రాజెక్ట్. సో దట్స్ వై నేను ఆ రోజు నేను రేస్ చేశాను ఆ నేమ్, మనం టాప్ చేసిన రోజు కూడా. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు అనుకున్నారు కరెక్టే మేడ్ ఇన్ ఇండియా అని, అది ఖచ్చితంగా ఇదే అని వీళ్ళు చర్చలు జరిపారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బయోపిక్స్ ఎప్పుడు మీరు తెరకెక్కించాలన్నా నువ్వు ఎక్కించుకోవడంలో తప్పులేదు, ఆయన అనుకోవడంలో అసలు తప్పలేదు, ఎందుకంటే తన తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు నీకు. తెలుగులో చాలా నీట్గా హుందాగా పర్ఫామ్ చేసి అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఎన్టీఆర్ ఒకడు. అందరు హీరోలు ఉన్నారు మనకి, కానీ ముక్కుమూతి తిరిగిన హీరోలు బోల్డంత మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అందులో ఈయన ఒకడు. కాబట్టి అట్లాంటి ప్రాజెక్ట్ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే బయోపిక్స్ తీసే టైంలో వాళ్ళ ఫ్యామిలీని ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రాజ్ కుమార్ హిరానీ అండ్ అమీర్ ఖాన్ కనీసం కొన్నిసార్లు కలిశారు మన ఫాల్కే వాళ్ళ ఇప్పుడు తరాన్ని. ఆయన కూడా చెప్పుకొచ్చాడు, మమ్మల్ని ఎప్పుడు రాజమౌళి కలవలేదు, మాకు తెలియదు, అయినా మేము మా పర్మిషన్ లేకుండా అయితే తీరు కదా, అందుకని చెప్పేసి ఉన్నామని ఆయన ఒక ప్రకటనలో చెప్పాడు. పుస్తకాలు చదివి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ తీయొచ్చు, తప్పేం లేదు దాంట్లో కూడా. అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర దాదాసాహెబ్ ఫాల్కే గురించి కుటుంబ సభ్యులను అడగాలని లేదు, ఆయన నవల రాశాడు అనుకుందాం, నేను ఆ నవల హక్కులు కొనుక్కోవచ్చు ఆయన దగ్గర, ఆ నవల ఆధారంగా కూడా నేను సినిమా తీయొచ్చు, దానికి కూడా పర్మిషన్స్ అవసరం లేదు. ఇలాంటివి కొన్ని ఉంటాయి. మేబీ వీళ్ళు అలా ఆ రూట్లో వెళ్ళారేమో తెలియదు. సరే, ఇక దాని గురించి ఎందుకు, అసలు విషయానికి వస్తే వార్ 2 గురించి మాత్రం అప్డేట్ ఉంటుంది. అండ్ అంత ఐ మీన్ ఆలస్యం చేసే డైరెక్టర్ అయితే కాదు, తను గబగబా తీస్తాడు. వార్ 1 ఎలా అయితే సక్సెస్ అయిందో వార్ 2 కూడా అలాగే ఉంటుంది. కాకపోతే దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే అప్పుడంటే ఏదో బాలీవుడ్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొలాబరేషన్, ఇప్పుడు సౌత్కి అండ్ నార్త్కి కొలాబరేషన్ చేశారు, సౌత్ ప్లస్ నార్త్, అండ్ ఇద్దరిని అదే విధంగా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మన హీరోలనే మనం విలన్లుగా చేసినా కూడా ఇప్పుడు ధూమ్లో అమీర్ ఖాన్కి ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఇక్కడ ఏంటి, సౌత్ అండ్ నార్త్ని కలుపుతున్నారు. ఒకసారి ఇలాగే సల్మాన్ ఖాన్ని వెంకటేష్ని కలిపితే ఆ సినిమా ఆడలా. సో ఇప్పుడు కొంతమంది ఆ టెన్షన్ కూడా ఉంటుంది సౌత్ నార్త్, ఎందుకంటే అలాగే లాల్ సింగ్ చద్దా కూడా సరిగ్గా ఆడలా. ఈవెన్ బ్రహ్మాస్త్ర కూడా ఇట్స్ ఓకే అన్నట్టు పర్లేదు అనిపించింది, కానీ మరి అంత అద్భుతమైన హిట్ ఏం కాదు. అది ఇట్స్ విజువల్ వండర్ అంతే. అంటే సినిమా అక్కడ వస్తే, అదే నార్త్ని సౌత్ని కలిపితే సినిమా ఇక్కడ వస్తే పెద్ద పెద్ద హిట్లు, మళ్ళీ ఓ RRR లాంటివి కానీ ఏమైనా ఏది తీసుకున్నా, కల్కి లాంటివి తీసుకున్నా, మన వాళ్ళకి ఎవరున్నాడు ఏం పట్టించుకోరు కానీ సినిమా నచ్చాలి అంతే. ఇట్లాంటివి ఉంటాయి. అదే నార్త్లో సౌత్లోని కలిపితే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మరి ఇప్పుడు ఏంటి, ఈ సినిమా నార్త్లో తెరకెక్కుతుంది, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలామంది అఫ్కోర్స్ ఆ భయాలు పట్టుకుంటే ప్రతిదాన్ని ఒక సెంటిమెంట్ ఆధారితంగా తీసుకుంటారు. ఎందుకంటే సినిమా వాళ్ళు ప్రతి అడుగులో సెంటిమెంట్ నమ్ముతారు. ఆ హీరోయిన్ ఐరన్ లెగ్ అంట, వాడితో పాటలు రాయించుకుంటే సినిమా ఆడదంట, ఆ థియేటర్లో రిలీజ్ చేస్తే సినిమా ఆడదంట, ఇట్లా ఆ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఆడదంట అని ఇలాంటివి ఉంటాయి. సో అందుకు ఈ సెంటిమెంట్ ఎక్కువ నమ్ముతున్నారు. బట్ ఇంకెన్ని రోజులు మహా అయితే రేపు ఎల్లుండి, ఆగితే తప్పు లేదు కదా, అంతే వెరీ సింపుల్గా అప్డేట్ ఏదో బయటకు వస్తుంది. అంటే యమదొంగ మీద ఏంటి రిలీజ్ మీద మీ అభిప్రాయం? యమదొంగ రిలీజ్ ఇట్స్ ఓకే, వండర్ఫుల్ సినిమా, దానికి మర్చిపెట్టాల్సిన అవసరం మచ్చ గురించి కాదులే. బట్ ఇక్కడ కూడా ఏదన్నా దేవరాకి అడ్డుపడ్డట్టుగా ఏమైనా అడ్డుపడ్డాలి ఏమన్నా చేస్తారా? మేబీ అదే వీళ్ళు ఎప్పుడు ఉంటారులే, ఉండాల్సిన వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళని దాటుకుంటూనే ముందుకు రాల్సి. ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టే జనాలు ఉన్నారు, విజయ్ దేవరకొండని ఇబ్బంది పెట్టే జనాలు ఉన్నారు, ఆ కిరణ్ అబ్బవర్ ఆపిల్లోని ఇబ్బంది పెట్టే జనాలు కూడా ఉన్నారు, అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టే జనాలు ఉన్నారు. వాళ్ళు అలాగే ఉన్నారులే, కనపడుతున్నారు కూడా. వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, వీళ్ళు అవన్నీ దాటుకుంటూ వస్తారు అంతే. రైట్. అయితే మోస్ట్లీ ఈ వార్ 2కి సంబంధించి అప్డేట్ కాకుండా ప్రశాంత్ నీల్కి సంబంధించి కూడా ఏదో అప్డేట్ ఉండబోతుంది. ఖచ్చితంగా వస్తుంది. మరి బర్త్డే అయినప్పుడు అన్నీ ఇవ్వాలి కదా. ప్రశాంత్ నీల్ది వస్తుంది, కొరటాల కూడా ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు కొరటాలు ఏం చెప్పకపోతే దేవటం లేదేమో అంటారు. ఊరికే పోస్టర్ రిలీజ్ చేసి నువ్వు ఎప్పటికీ 10 సంవత్సరాలు రిలీజ్ చేసినా ఓకే, ఓపిక ఉంటారు మనం, ఏదో ఉంది అమ్మయ్యా ఉంది అని. లేకపోతే కదా మళ్ళీ ఎక్కడ లేని నరాలన్నీ తెగిపోతాయి. సో అందుకని అన్నిటి గురించి అయితే అప్డేట్స్ ఇస్తారు.
గ్లిమ్స్ అయితే వార్ 2 నుంచి ఖచ్చితంగా వస్తుంది. నీల్ సినిమా నుంచి కూడా గ్లిమ్స్ వస్తే బాగుండనే ఫీలింగ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయింది. అట్లీస్ట్ మొన్న పెద్దలాగా ఒక ఫస్ట్ షాట్ అనేదన్నా రిలీజ్ చేస్తే బాగుండు. ఇంకా అది ఉంటుందిలే ఈ మధ్య కాలంలో. బట్ నీల్కి అలవాట్లేదు సినిమాకి, ఎక్కువ అసలు ప్రమోషన్స్ చేసుకోడు, పోస్టర్లు వేయడు. ఇంకోటి ఈ సెంటిమెంట్స్ వర్కౌట్ చేయింది ఎవరంటే రాజమౌళి తర్వాత నీల్ అనిపిస్తుంది నాకు. మామూలుగా ఏదైనా డైరెక్టర్ కాంప్రమైజ్ అవుతాడు, హీరో బర్త్డే వస్తుంది ఏదో ఒకటి ఇవ్వాలి ఏదని అంటారు, బట్ నీల్ కాంప్రమైజ్. అసలు సినిమా ముందు పోస్టర్స్ రిలీజ్ చేయడు. అదే అంటున్నా నేను. ఎక్కడన్నా KGF సలార్ పోస్టర్లు చూసావా? ఐమాక్స్ వాడు ఆనందం తట్టుకోలేక డైనోసర్ ని పంపాడు కానీ అంతకు మించి ఎక్కడ ఏమీ ఉండవు ప్రమోషన్స్.